నిలబడుతుండే నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాకులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను ఆయన మనల్ని అనుగ్రహింపచేసి మరొక లెంట్ దినములో మొదటి ఆదివారపు దినములో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. బుధవారపు ఆరాధన ముగించుకుని లెంటులోని మొదటి ఆదివారంలోనికి మనం వచ్చాం. లెంటు అనగా పగలగొట్టబడుట, లేక చీల్చుట, లేకపోతే సిగురించుట. మానవ జీవితంలో తను తాను తగ్గించుకున్నప్పుడు తన హృదయాన్ని పగలగొట్టుకుని దాని నుంచి నూతనమైన సిగురు మొలిపించటం ఈ లెంటలోని ప్రాముఖ్యమైన విషయం. ఈ లెంట దినాలు ఈ పరిశుద్ధమైన దినాలుగా, పవిత్రమైన దినాలుగా మనం వాటిని పాటిస్తూ ఉంటాం. ఈ లెంట్ కాలము ఏ కాలంలో వస్తుందంటే, ఆకులు రాలి మన చెట్ల ఆకులన్నీ రాలిపోయి క్రొత్త సిగురు మొలిపించే కాలం. దాన్ని వసంత కాలము అంటారు. ఈ వసంత కాలము అవి పూతకు పూస్తూ చిగురేస్తూ నూతనమైన ఉత్సాహంతో కోతలు కూసేటువంటి కాలాన్ని వసంత కాలం. మానవ జీవితంలో మనకి ఉన్నటువంటి పాత జీవితాన్ని విడిచిపెట్టి మన దైనందిన జీవితంలో క్రొత్త జీవితంలోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి ఈ మండల కాలము, లెంట్ కాలము దేవుడు మన ముందు ఉంచాడు. ఇదేనా లెంటలోని మొదటి ఆదివారం. ఈనాటి మన అంశము శోధింపబడుచున్నావా. ఈ లెంట్ దినాలంటేనే మనకి శోధన. ఎందుకు మనకి క్రైస్తవ జీవితానికి శోధన కలుగుతుంది? ఎందుకు శోధన వస్తుంది? చిన్న చిన్న విషయాలకి ఎందుకు మనకి శోధన కలుగుతుందంటే, అది మన తప్పు కాదు, కానీ సాతాను మనల్ని ప్రార్థనలో బలపడకుండా చేయడానికి అది ఏదొక ప్రయత్నము మనుషుల మీద ప్రయత్నం చేస్తుంది. అలాగూ ప్రయత్నించినప్పుడే లెంట దినాల్లో ఎక్కువ కుటుంబాల్లో సమస్యలు, దైనందిన జీవితంలో సమస్యలు, విశ్వాస జీవితంలో శోధనలు ఇవన్నీ కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ 40 దినాలు మనము నిశ్చయత కలిగి ఉంటాం. ఈ 40 దినాలు కూడా దేవునితో సహవాసం కలిగి జీవించాలని మనం ఆశపడతాం. ఈ 40 దినాలే మనకి ఎక్కువ బలహీనత కూడా వచ్చేసింది. ఈ 40 దినాలే మనకి మనశ్శాంతి లేని జీవితాలుగా ఉంటాయి. ఈ 40 దినాలు కూడా సమాధానం లేనటువంటి స్థితి దేవుడు కలుగు చేయడు, కానీ అపవాదైన సాతాను కలుగు చేయడానికి సిద్ధముగా ఉంటుంది. కనుక ఈ దినాన్ని అంశం ఏంటంటే, శోధింపబడుచున్నావా. ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులకు శోధన సాధ్యమే, కానీ మరి శోధన రావడానికి గల కారణము కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకు శోధన వస్తున్నది అంటే, దేవుని యందు మనము భక్తియు విశ్వాసము నుండి మనం ఏం చేయాలంటే తొలగించుటకే, ఏం చేయాల దూరపరచుటకై అపవాది ప్రయోగము చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనల్ని ఏదొక రకంగా తన వైపుకు తిప్పుకోవడానికి మనకి శోధన అనేది మన ముందు ఉంచుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువుని శోధించినది సాతాను. ఒకసారి మత్తయి సువార్తలకు వెళితే ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలు, నువ్వు దేవుని కుమారుడవైతే అని శోధిస్తున్నది. ఆయన దేవుని కుమారుడని అపవాదికి తెలుసు, శోధకుడికి తెలుసు. ఎందుకంటే ఆయన రాజ్యం నుంచి క్రిందికి నెట్టేవినటువంటి ప్రధానమైన దూత. ఆ శోధకుడికి తెలుసు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, ఆయన గొప్ప దేవుడని ఆ శోధకుడికి తెలుసు. కానీ నువ్వు దేవుని కుమారుడవైతే అంటుంది, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీవు తిను అంటుంది.
ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేటువంటి శక్తి ప్రభువుకు ఉన్నది. కానీ మనము ఎలాంటి శ్రమ పడాలో, ఎలాంటి శ్రమ అనుభవించాలో దేవుడు దాన్ని మనకు నేర్పించడానికి ఆయన మాదిరికరమైనటువంటి శ్రమ మన ముందు అనుభవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఈనాటి పత్రిక పాఠ్య భాగంలో ప్రాముఖ్యముగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత వీడవబడి మరలు కలపబడిన వాడై శోధింపబడిన చాలు. ఇక్కడ చక్కని మాట ఈ లైన్లో మనము చూస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రతి వాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత వీడబడి కదండి మరలు కొలుపబడిన వాడై శోధింపబడెను అని చెప్తున్నాడు. తన స్వకీయ దురాశ చేత శోధింపబడ్డాడు. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాట అది. స్వకీయ దురాశ అంటే మనము దురాశను గురించి చెప్పుకున్న మండల కాలంలో ఆశ కలిగి ఉండాలి, కానీ దురాశ కలిగి ఉండకూడదు. జబదయి కుమార్ యొక్క తల్లి యొక్క ఆశ దురాశగా ఉంది తప్ప అది ఆశగా లేదు. ఆశ సహజమైనది, దురాశ ఈ లోక సంబంధమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో అనేకులు శోధింపబడినటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మనము చదువుబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మొదటి మానవుడైనటువంటి ఆదాము, అవ్వ. వారు ఎలాంటి పొరపాటు చేశారంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా మంచిది అని చెప్పాడు. ఏదైనా వనంలో ఉన్నటి చెట్ల ఫలాలన్నీ కూడా మంచివే, వీటిని అన్నిటిని కూడా మీరు అనుభవించండి. ఆ కనిపించేటువంటి చెట్టు అది మంచి చెడులను తెలిపేటువంటి చెట్టు. ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినవద్దు, తిన్న ఎడల నిశ్చయముగా చనిపోతారు. ఆయన కఠినమైనటువంటి మాట చెప్పాడు. ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు రుచికరమైనవే, మీరు జీవించేటువంటి ఫలాలవి. కాబట్టి ఆ కనిపించేటువంటి చెట్టు ఫలం మాత్రము అది మంచి చెడు తెలిపేటువంటి చెట్టు ఫలాలు, అవి మాత్రం మీరు తినవద్దు, తిన్న వెంటనే చచ్చెదరు అని దేవుడి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ జారీ చేశాడు. ఇది ప్రమాదము అని చెప్పినప్పుడు దాని జోలికి మనం వెళ్ళకూడదు. కానీ ఆ ప్రమాదం మనల్ని ఏం చేస్తుందిలే అని వెళ్ళిపోతే అదేమన్నా ఎలా ఉంటుందంట, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదండి. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, స్వకీయమైన దురాశ చేత వీడవబడిన వారై ఉన్నారు. స్వకీయ దురాశ. ఈ తోటలో ఇన్ని ఫలాలు ఉన్నాయి, ఈ ఇన్ని ఫలాలు కడుపు నిండా తినవచ్చు, కానీ వీళ్ళకి దురాశ కలిగింది. స్వకీయ దురాశ అంటే తనకు తానే తన జీవితాన్ని పాడు చేసుకునే దానిని అక్కడ స్వకీయ దురాశ. నా అంతటగా నేనే తప్పు చేస్తున్నాను, నా అంతటగా నేనే దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాను, కాబట్టి నా అంతటగా నేనే పొరపాటు చేయబోతున్నాను అని తెలిసి కూడా పొరపాటు చేసేదాన్ని ఏమంటారంటే, ఇక్కడ ఏమంటున్న మాట ఏంటంటే, చక్కని మాట అంటున్నాడు, స్వకీయమైనటువంటి దురాశ చేత వీడవబడి మరలు కొలిపిన వాడై శోధింపబడేను. దేవుడు చెప్పిన మాట అదే. ఆ చెట్ల ఫలాల్లో ఏది మీరు అన్ని తినండి, కానీ ఇది మాత్రం మీరు తినకూడదు అని చెప్తే, సాతాను యొక్క శోధకుడు వచ్చి వారికి ఏం కలిగించాట, ఆశ కలిగించాడు. ఆశ కాస్త దురాశగా మారిపోయింది. ఈ దురాశ ఎలా ఉన్నది, స్వకీయ దురాశగా మారిపోయింది. అంటే మనం ఇది తింటే ఏంటంట తప్పు, ఎవడేం చేస్తాడు మనల్ని అనేటువంటి స్వభావము ఆ వ్యక్తిలో వచ్చినప్పుడు తాను తిని తన భర్తకు కూడా ఈ పండు పెట్టినది. చూడండి, ఇక్కడ శోధన ప్రారంభమైన శోధకుడే శోధనకి నాందికుడయ్యాడు. కాబట్టి మనకి శోధన రావడానికి ఎక్కడ కారణం అంటే, ఆజ్ఞ అతిక్రమించడము, స్వకీయ దురాశ చేత మనము విడబడడం, స్వకీయ దురాశ చేత మనము దేవునికి దూరముగా ఉండిపోవడం. వాళ్ళు సొంత ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఇది తినకూడదని, సాతాను చెప్తుంది ఇది తినమని. మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు? తోట ఇచ్చిన యజమానుడు గొప్పవాడా? తోటలో నివాసం చేయడానికి అవకాశం ఇచ్చిన గొప్పవాడా? లేతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు గొప్పవాడా? మిమ్మలను మీ హృదయాలని మరి రేపి ఆ కోరికను కలిగించేవాడు గొప్పవాడా? అంటే
నీకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి నువ్వు జీవించడానికి ప్రకృతిలో ఉన్న ఆహారాన్ని అన్నిటినీ సమకూర్చినవాడు నీకు గొప్పవాడు. కాబట్టి వీటిని మర్చిపోయి ఏమనుకుంటానంటే ఇది తింటే మీరు నిశ్చయముగా మంచి చెడులు కలిగి ఉంటారు, ఆయన కన్నా మీరు గొప్పవారుగా తెలివితేటలు కలిగి ఉంటారు అని చెప్పిన మాటలు విన్నారే తప్ప ఇది తిన్న దినాన నిశ్చయముగా మీరు సచ్చెదరు అని చెప్పిన దేవుని మాట వారు వినలేదు. అప్పుడు ఆది కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అంతే. అప్పుడు ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్తామంట, మంచి చెబితే అది చెడుగా వస్తుంది కదండి. ఇది చేయకూడదు అంటే అదే చేస్తాం, ఇది చేయకూడదు అని దేవుడు చెప్తే అదే చేస్తాం. ఎందుకంటే మన స్వభావము అలాంటిది. దేవునికి ఇష్టముగా బ్రతికేటువంటి స్వభావం మనది కాదు. లోకానికి ఇష్టంగా బ్రతకాలి, లోక ఆశలతో బ్రతకాలి, లోక కోరికలతో బ్రతకాలి, లోకంలో శబాష్ నన్ను మెచ్చుకోవాలి అనుకునేటువంటి మనస్తత్వంలో మనం బ్రతుకుతున్నామే తప్ప కదండి. లోకము నిన్ను ప్రేమించకపోయినా, లోకము నిన్ను ద్వేషించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. మనం లోకానికి ఇష్టలుగా బ్రతకూడదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన కానుకల బాక్స్ దగ్గర కూర్చున్నాడు. కానుకల బాక్స్ దగ్గర కూర్చున్నప్పుడు చాలామంది కానుకలందరూ కూడా వారికి కలిగిన దాంట్లో ఖచ్చితంగా యూదుల ఆచారం ప్రకారము ఆ కానుకల బాక్స్లో వేస్తూ వచ్చారు. అక్కడ ఆయన కూర్చున్నాడు, ఆయన ప్రక్కనే శిష్యులు ఉన్నారు, దేవాలయంలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఒక్కొక్కరు యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే 10వ వంతు ఖచ్చితంగా ఇవ్వాలి. రెండవదిగా వారు వర్ధిల్లు కొలది దాంట్లో నుంచి భాగము దేవునికి సమర్పణ చేయాలి. అంటే ఒక్కొక్కరు 7 కాసులు ఇవ్వాలి. 7 బాక్సులు ఉంటాయి, 7 కాసులు, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కాసు చొప్పున వేసుకుంటూ రావాలి. ఈ 7 బాక్సులు 7 కాసులు ఇవ్వాలి. కానీ అక్కడ వాళ్ళందరూ కూడా అలాగే వేసుకుంటూ వచ్చేస్తుంటే ఒక స్త్రీ లెగవలేని పరిస్థితిలో ఒక పేద ఎదబరాలు వచ్చి 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. ఆ 2 కాసులు ఆ బాక్సులో వేస్తూ ఉంది. వేసి వెళ్ళిపోయిన తర్వాత ఈమె చాలా గొప్పది అన్నాడు ఆయన. శిష్యులు అంటున్నారు, అయ్యా ఏమకన్నా మరి చాలామంది వేసుకుంటూ వచ్చారు కదా, వారు గొప్పవారు కాదా అని అడుగుతుంటే వారు కాదు, ఈమె చాలా గొప్పది అని చెప్తున్నారు. వారు రేపటి గురించి దాచుకున్నారు, వారి రాబడిలో కొంత భాగాన్ని మాత్రమే దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి వేస్తున్నారు. కానీ ఈమె జీవితాన్నే వేసింది కనుక ఈ పేద ఎదవరాలు చాలా గొప్పది అని చెప్పాడు. ఎందుకు? వారు ఎక్కువ ధనం వేశారు కదా, వారి పేర్లు చెప్పలేదే. కానీ ఈమె పేరే ఎందుకు చెప్పాడంటే ఈమె 2 కాసులు సంవత్సర కాలము జీవనాధారం. ఈ 2 కాసులు సంవత్సర కాలం బ్రతకొచ్చు ఆమె. ఈ సంవత్సర కాలం బ్రతకడానికి ఏమీ లేకుండా సమస్తము కూడా ఆ బాక్స్లో వేసేసింది. ఈమె చాలా గొప్పది అని ఆమెను గురించి దేవుడు సాక్ష్యము చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాము. కాబట్టి మనము ఆదాము అవ్వలు చేసిన తప్పిదాలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు అమ్మా చదవండి. చాలు. దేవుడు ఆజ్ఞాపిస్తే వాటిని తినకూడదు అనే దాన్ని తినేశారు. అంటే శోధన అనేది ప్రారంభమైంది. కాబట్టి కూడా మూల వాక్యంలోకి మనం వెళ్ళాం కదండి. మీరు అంశం అన్నాడు, శోధింపబడుతున్నావా అని ప్రశ్నిస్తుంటే మనం శోధింపబడుతున్నాం. ప్రతి దినము కుటుంబంలో శోధింపబడతాం, సంఘంలో శోధించబడతాం, విశ్వాసులుగా శోధించబడతాం. ఈ 40 దినాలలోనే ఎక్కువ శోధనలు మన చుట్టూ వస్తాయి. ఈ 40 దినాలు దేవుని మందిరంలో మనము కాలము గడిపే దినాలు, దేవునికి దగ్గరగా ఉండేటువంటి దినాలు. వారానికి ఒక్కరోజు అయితే సమస్య రాదు. ప్రతిరోజు దేవుని యొక్క ఆలయంలో ఆరాధన జరగడం ద్వారా మనకి ఏ శోధన వస్తుందో మనుషుల ద్వారా శోధన ప్రారంభం అవుతుంది కదండి. క్రిస్మస్ నెలలో కూడా మన శోధన వచ్చింది. మైకు ఇప్పుడు కూడా శోధనే, ఊరంతా మోగుతున్నాయి. ఈ మైకే మంచిది కాదు.
వీటిని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామే తప్ప, దేవుని గణపరుస్తున్నామే తప్ప, దేవుని వాక్యం వినడానికి కూడా యంత్రాలే పనిచేయని పరిస్థితి వచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద 3 దినాలు ప్రసంగం చేశాడు. ఏ మైకు లేదు కదండి, ఏ సౌండ్ సిస్టమ్ అక్కడ లేనే లేదు. ఈ 3 దినాలు ఎవరు భోజనం కూడా చేయలే. ఆయన మాటలు వింటున్నారు. ఆయన నోటి నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట వినాలి. ఒకవేళ మనం ప్రక్కకి వెళ్ళిపోతే ఈ మాట మిస్ అయిపోతుందేమో అని అంత ఆశతో అక్కడ ఉన్న జనసమూహం ఇంచుమించు 5,000 మంది పైగా అక్కడ ఆయన బోధ వింటుంటే దేవుడు వారి మీద కనికిరపడి జాలిపడి 3వ దినం వరకు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం అక్కడ చూడగా. అందుకే శోధన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ఆదాము అవల నుంచి మనకి శోధన వచ్చింది. శోధకుడు శోధనలో పడవేశాడు. ఈ పడవేయడానికి గల కారణం ఏంటంటే తన స్వకీయమైన దురాశ చేత ఆ కుటుంబము శోధించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా క్రైస్తవ విశ్వాసులుగా మనం కూడా శోధింపబడుతున్నాం. ఎలా శోధింపబడుతున్నామో మనకందరికీ తెలుసు. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నా? అపవాది అవ్వని ఏం చేస్తున్నట, సర్పం ఏం చేస్తున్నట, ఏమని అవమని మోసపురిచినది, శోధనలోకి తీసుకొచ్చింది. మీరు కూడా అలాగూ శోధింపబడుతున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. శోధకుడు ఎక్కడ ఉంటాడంట? మనలోనే ఉంటాడు. వాక్యం వినాలని మనం వస్తాం, పక్కనే మనల్ని చెడగొడతారు. ఏదో ఒక మాట మాట్లాడతారు. వాళ్ళని వినరు, వీళ్ళు వినరు. ఎందుకంటే దేవుని మాటలు వారి హృదయంలోకి వెళ్ళకూడదు. వెళితే వాళ్ళు బలపడతారు. వెళ్లకుండా ఉండాలంటే వాక్యం బాగా వింటూ ఉండగానే పక్కవాళ్ళు కదిలిస్తారు. పక్కవాళ్ళు కదిలిస్తే నేనేం జరిగిందమ్మాయి ఈ మాటలో పడిపోతారు. అలాంటప్పుడు ఇంకా దేవుని వాక్యం మీ హృదయంలోకి ఎలా వెళుతుంది? ఎలాగో దేవునితో మీరు ఐక్యత కలిగి జీవించాలి. అందుకే శోధకుడు మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. శోధకుడు సాతానుగా సర్పముగా అవమ్మను మోసపురిచినట్లుగా క్రీస్తు సువార్తను వింటున్న మీరు మీ ప్రక్కవారు మిమ్మలను చెడగొడటానికి ప్రయత్నం చేస్తుంటే వారి మాయలో పడుతున్నారు. మీరు శోధించబడుతున్నారు. జాగ్రత్త. శోధించబడివారుగా మీరుండకూడదు అని చెప్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ శోధింపబడివారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. చూడండి, యూదా ఇస్కరియోతు యూదా కదండి. యూదా ఎలాంటి వాడో మనం ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 4-6 వచనాల్లో కనబడతా ఉంటాడు. చాలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి చివరి ప్రయాణము, అభిషేకం జరుగుతుంది. అక్కడ అచ్చా జటా మాంసి అనే అత్తరం తీసుకొచ్చి ఒక స్త్రీ బుడ్డి పగలగొట్టి ఆయన అభిషేకిస్తున్నది. 300 దీనారాలు ఖరీదు గల ఈ అత్తర్ని వ్యర్థం చేస్తున్నావే, ఈ అత్తర్ని అమ్మిది పేదలకి ఇవ్వతే ఎంత మంచిది అని అనుకున్నాడు. దేవునికి తెలుసు, అటు అభిషేకిస్తున్న స్త్రీకి తెలుసు, తన జీవితం అంతా దాచుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా యేసుక్రీస్తుని అభిషేకించాలని. అచ్చా జటా మాంసి అత్తరు అంటే చాలా విలువైనది, బైబిల్లో చాలా విలువైనది. సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి అవి చాలా విలువైనవి. అలాంటి సువాసన గల అతను తీసుకొచ్చి బుడ్డి పగలగొట్టి తన పాదాలకి, తన తలకి, తన శిరస్సుకి అన్నిటి కూడా ఆమె అభిషేకిస్తున్నట్టే. ఈ అభిషేకం దేనికో అంటే తన మరణానికి అని దేవునికి తెలుసు. కానీ వీరేమనుకున్నాడు, ఇంత మంచి అత్తర్ని నేలపాలు చేస్తున్నారు, కానీ ఇది అమ్మితే చాలా ధనం వస్తుంది, ఆ ధనముతో మనము పేదలకు ఏదైనా ఇవ్వచ్చు కదా అంటున్నాడు. కానీ పేదల మీద ప్రేమతో కాదు. డబ్బు సంచి అతని దగ్గర ఉంది, ఆ డబ్బు తన సంచిలో వేసుకుంటే దాన్ని దోసుకోవచ్చు కదండి, దోసుకోవచ్చు. ధనాశ సమస్తమైన కీడలకు మూలము. ధనం ఉండాలి, కానీ ఆశపడకూడదు. ఎవరిదో దోసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన కష్టం మనకుంటే దేవుడు మనల్ని నిండారా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అతను కూడా ఏం ఆశపడ్డాడు? ధనాన్ని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ ధనము కొరకే ఆయన అమ్మివేశాడు కదండి. అమ్మివేశాడు. చివరికి ఏమైనాడా? భ్రష్టుడైపోయాడు. ఏమైనా బ్రతికాడా? సంతోషంతో ఉన్నాడా?
తల్ల క్రిందులుగా తనకు తానే ఉరేసుకుని చనిపోయాడు. ఈ 30 ఎండి నాణ్యాలు ఎక్కడున్నాయో తెలియవు. అతను దాన్ని అనుభవించడానికి అతను లేడు కదని. శోధకుడు అతన్ని శోధించాడు. యేసుక్రీస్తు ప్రభువుని పట్టిస్తే 30 ఎండి నాణ్యాలంటే కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు. అది అలాంటి ఖర్చు, అలాంటి ఆశపడ్డాడు. డబ్బుకి ఆశపడి బోధకుడిని అప్పగించాడు కదని. బోధకుడిని అప్పగించాడు. అంటే డబ్బు అనగా తాను చేసిన స్వకీయ దురాశ వలన తను తానే ఏం చేశాడంట, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ కలిగించేది ఎవరంట? శోధకుడే. ఏ శోధకుడైతే డబ్బు మీద మీకు ఆశ కలిగించాడో ఆ శోధకుడే మీకు మరణాన్ని కూడా రుచి చూపించాడు. కాబట్టి ఈ శోధకుడిని ద్వారా మీరు శోధించబడుతున్నారేమో, జాగ్రత్త. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శోధనని సహించాడు కదండి. ఆయనతో అంటుంది, నువ్వు దేవుని కుమారుడవైతే నీవు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్లను ఆకలిగానే ఉన్నావు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని నీవు తినగల శక్తిమంతుడే. కానీ ఎందుకు తినలేదండి? మనము కూడా 40 దినాలు శ్రమ పడాలి, మనము కూడా ఆకలికి తట్టుకోవాలి, మనము కూడా నీటికి తట్టుకోవాలి, మనము కూడా శ్రమలకు తట్టుకోవాలి, శోధనకి తట్టుకుని జయించగలాలని మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించడానికి ఈ లోకానికి వచ్చి మాదిరి చూపించాడు. ఆహారం తినడం గొప్పతనం కాదు ఆయనకి. సాతానుకి తెలుసు ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయని సాతానుకు తెలుసు. కానీ సాతాను రెచ్చగొట్టేసింది కదండి. మనం కూడా అంతే, రెచ్చగొట్టే కొందని ఇంకా రెచ్చిపోతూ ఉంటాం. దాని నిదానంగా మనం ఆలోచన చెయ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్న మాట అంటే, ఆయన ఏం చేశాడంట, ధన వ్యామోహము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి అప్పగించాడు. కానీ అతడు ఏం చేసినా నిట్ట నిలువున ఆయన తల్ల క్రిందులుగా చనిపోయినట్లుగా మనం చూస్తాం. రెండో వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఈ రెండో వ్యక్తి ఎవరంటే, రాజులు రాసిన 2వ గ్రంథము చదవద్దులే కానీ 2వ గ్రంథము 5వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల మధ్యలో గెహాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. గెహాజీ ఎక్కడైనా ఈయన ఎలీషా దగ్గర శిష్యుడుగా పరిచారికుడుగా ఉన్నాడు. గెహాజీ దగ్గర, ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్నాడు. గెహాజీ ఒక దినాన నయమాను కుష్టి వ్యాధి కలిగినప్పుడు ఒక చిన్నది చెప్పింది, అయ్యా అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు వెళితే నీ కుష్టి వ్యాధి నయమైపోతుంది కదని అని చెప్పినప్పుడు ఆయన మాట విన్నాడు. చిన్నదాని మాట విని ఆయన వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 7 మార్లు మునిగినప్పుడు ఆయన శరీరంలో కదండి మార్పు వచ్చేసింది, ఆ జబ్బు తగ్గిపోయింది. ఆయన తిరిగి వెళుతూ ఉండగా గెహాజీకి ఏం కలుగుతుంట, ఆశ కలిగింది. నిజమైన సేవకుడు ఏం చేస్తున్నాడు, ధనాన్ని ఆశించలేదు, కానీ ఈయన ధనాన్ని ఆశించాడు. ఆయన రథంలో వెళుతుండగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెండి దుస్తులు ఆశపడ్డాడే తప్ప కదండి, ఆశపడ్డాడు. శోధకుడు ఎంత శోధిస్తున్నాడంటే అతన్ని తన మనసులో కోరిక కలిగింది, అయ్యో నా యజమానుడు ఏం తీసుకోలేదు, నేనైనా ఏదో తీసుకోవాలి అని తెలియకుండా అని రహస్యంగా పరిగెత్తుకుంటూ వెళితే అంటున్నాడు. ఆయనతో సంభాషణ చేసిన తర్వాత ఆయన అన్నిటినీ ఇచ్చాడు కదండి, అన్నిటిని వెండిని ఇచ్చాడు కదండి, వస్త్రాలు దుస్తులు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత తన ఇంట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఎలీషా, ఏమన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీవు పై వస్త్రాన్ని కదండి వెండిని తీసుకునేటప్పుడు నీతో నా మనస్సు రాలేదా అని చెప్పాడు. నీతో నా మనస్సు వచ్చింది అంటే నువ్వు పరిశుద్ధాత్మను మోసపురుస్తున్నావు. నా మనస్సు నీతో ఉన్నది. నువ్వేం కోరుకున్నావంట? ఏం కోరుకున్నావు? వెండిని, బంగారాన్ని, దుస్తులను కోరుకున్నావు. ఏ వ్యాధి నయం చేసుకుని అక్కడ నయమాన్ని వెళ్ళాడో అదే వ్యాధి నీకును నీ బిడ్డలకి వస్తుంది అని చెప్పేసి. ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చిందండి? శోధకుని ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, శోధింపబడుతున్నాం మనం కదండి. శోధనకు సహించువాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డాడు కానీ ధన్యతను కలిగించాడు. ఎందుకంటే ఎవడను కూడా దేవుని ద్వారా శోధింపబడినను దేవుడు క్షమిస్తాడు. కానీ సాతాను ద్వారా శోధింపబడితే కదండి, సాతాను ద్వారా శోధింపబడితే మనము జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం అని చెప్తున్నాడు. ఇక్కడ అవాదములు కూడా చేసిన తప్పులయ్యే. వారు చేసిన పాపానికి జీవ కిరీటం పోగొట్టుకున్నారు. అంటే జీవిత విధానాన్ని కూడా పోగొట్టుకున్నారు. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని కూడా వారు పోగొట్టుకున్నారు. వారితో పాటు మనకి కూడా పోగొట్టారు. కారణం ఏంటంటే వారసులుగా ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంట,
నెట్టివేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు లుకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకున్నాం. చాలు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? శోధింపబడుటకు కదండి. శోధింపబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు? మొదటిగా తన స్వకీయ దురాశ చేత శోధింపబడతారు. రెండోదిగా మనము శోధింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శోధింపబడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 24వ వచనం నుంచి కింద వచ్చిన వరకు చదివితే, తమలో ఎవడు గొప్పవాడని వివాదాలు పుట్టగా, ఈ వివాదాలు పుట్టించింది ఎవరు? అపవాదే కదండి. ఈ వివాదాలు పుట్టించింది ఎవరంటే అపవాదే. యేసుక్రీస్తు ప్రభువారికి నేను కుడివైపున నేను ఎడవైపున ఉండాలని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఆయనకన్నా ఇదిగో నేనే గొప్పవాడని పేతురు అంటున్నాడు, పేతురు కన్నా నేనే గొప్పవాడని ఇంకోడు అంటున్నాడు. ఇలాగ వాదనలు జరుగుతుండగా ఆ వారితో దేవుడు మాట్లాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండగోరిన యెడల వాడు చిన్నవాడుగా ఉండాలి. నువ్వు చిన్నగాడుగా ఉంటేనే రేపు గొప్పవాడవుతావు. ఇప్పుడే గొప్పవాడైతే రేపటికి ఇంకా చిన్నవాడు అయిపోతావు. వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్న మాట, పేతురుతో మాట్లాడుతున్న 31వ వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమలే జల్లించుటకు మిమ్ములను కోరుచున్నది, కానీ కదండి మీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను మీ కొరకు వేడుకొంటిని అని చెప్తున్నాను. లేకపోతే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ 12 మంది శిష్యుల్లోనే వివాదాలు వచ్చేసాయి. ఈ 12 మంది శిష్యుల్లో దేవునికి ఎవర్రా దగ్గరగా ఉన్నారంటే మనందరికీ తెలిసిన విషయం పేతురే. కానీ దేవుడు అందరినీ సమానంగానే చూశాడు. పేతురు గొప్పవాడిని చేయలేదు, యోహాను గొప్పవాడిని చేయలేదు, యాకోబుని గొప్పవాడిని చేయలేదు. అందరినీ కూడా సమానముగానే వారికి పనిని అప్పగించాడు. ఆ పని చేసుకుంటూ వచ్చి వారిలో ఏం కలిగిందంట? ఇక శోధకుడు వచ్చి ప్రవేశించాడు వారిలో. శోధన అనేది ప్రారంభమైనది. మేమే గొప్పవాళ్ళం, ప్రభు దగ్గర మేమే ఉంటాం, మేమే గొప్పవాళ్ళం అని వాదనలకు పెరుగుతుండగా ఆయన అంటున్న మాట, పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు అంటే దేవునికి చాలా ఇష్టం అయినా కానీ తన మనస్సులోనే దాచుకుని పేతురుతో గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమలే జల్లించుటకు మిమ్మలను కోరుకునే, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. సాతాను శక్తుల నుంచి దేవుడు వారిని లేవనెత్తడానికి కదండి. సాతాను బలమైనది, మనుషుల కన్నా చాలా బలమైనది, దేవుని కన్నా చాలా తక్కువైనది. అయినా కానీ మనుషులు బలహీనలు కనుక మన మీద అది ప్రయోగం చేస్తూ ఉండిద్ది. ఆ ప్రయోగానికి మనం పడిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కూడా ఏమన్నంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఉండగోరిన యెడల వాడు చిన్నవాడుగా ఉండవలెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని. చాలు. ఏం చెప్తున్నానంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన మనకి ప్రార్థన చేసేటప్పుడు ఏ శోధకుడు వస్తాడండి? నిద్ర కదండి, ముందుకి వెనక్కి నెట్టేస్తుంది కదండి. ఆ నిద్రమత్తులు మనము ప్రార్థన చేయలేం. నిద్రమత్తులు మనము ప్రార్థన రాదు. నిద్రమత్తులు మనకి ప్రార్థన కదండి నడవదు. మన కనులకి నిద్రను కలిగి చేస్తున్నది. మనం ఉపవాసం ఉన్నాము, ప్రార్థన చేసుకోవాలని సిద్ధపడడం వల్ల ఏదో ఒక ఆటంకం మనకి కలిగిద్ది. ఈ ఆటంకం ద్వారా మనకు ప్రార్థన నడవదు. దేవునితో సంభాషణ చేయడానికి సంభాషణ మాటలు మన నుంచి రావు. అందుకే మీరు శోధనలో ప్రవేశించున్నట్లుగా మీ నిమిత్తము ప్రార్థన చేస్తాం. అందుకే పరలోక ప్రార్థనలు అంటాం. మేము దుష్టులు, ఇక్కడ చక్కని మాట అంటాడు కదండి, పరలోక ప్రార్థన, మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించు అని ప్రార్థన చేస్తాం. తప్పించగల సమర్థుడు ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము శోధన నుంచి బయటపడాలంటే మనకు కావాల్సిన ఆయుధం ప్రార్థన.
మన స్వకీయ దురాశల చేత మనము విడబడుతున్నాం. మనమే చేతులారా పొరపాటు చేసి ఆ పొరపాటుని వేరేవాడి మీద వేస్తాం. ఇది మనుషుని యొక్క సహజ లక్షణాలు. తప్పు చేసేది మనము కదండి, శిక్ష అనిపించేది మరొకరు. ఇప్పుడు మనం తప్పు చేసాం కదండి, మనం అందరము తప్పు చేసాం. ఇప్పుడు శిక్ష అనిపిస్తుంది ఎవరు? ప్రభువే కదా, ప్రభువే. ఆ ప్రభునే మరలా మనం దూషిస్తాం. ఏందయ్యా నువ్వు నాకు చేసావు, ఇన్ని దినాలు ప్రార్థన చేస్తున్నాం కదా, నా ప్రార్థన ఆలకించావా అని ఆయన్నే ప్రశ్నిస్తాం. నాకే న్యాయము చేయట్లేదు అని ఆయన్నే తిడతాం, ఆయన్నే శోధిస్తాం, ఆయన మీదే తిరుగుబాటు చేస్తాం. కానీ నీ పాపము కొరకు, నువ్వు చేసిన పొరపాటు కొరకు, నువ్వు చేసిన తప్పిదారి కొరకు ఆయన శిక్ష అనుభవిస్తున్నది. నువ్వేందయ్యా శిక్ష అనిపించేది? ఆ శిక్ష మేమే అనిపించాలని ఏ దినాన నీవు దేవునితో మాట్లాడావా? భారమైన సిలువను మోసుకుంటూ, కన్నీరు కారుస్తూ, రక్తము కారుస్తూ ఆయన కలువరి బిరమెట్ల మీదుగా మన పాపాలన్నింటినీ కూడా మోసుకుని, భారమైన పాపాలు మోసుకుని వెళుతుంటే, అయ్యో పాపం అనలేనటువంటి అజ్ఞానమైన స్థితిలో మనముంటే, మన పాపాన్ని ఆయన మీద వేసుకుని, మన పాపాన్ని ఆయన మోస్తూ, మన భారాన్ని ఆయన మోస్తూ, ఆయన సిలువలో వేలాడుతూ, వీళ్ళేమి చేసినా వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని మన కొరకే ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తిని విడిచిపెట్టేసి, లోక సంబంధమైన అపవాది చేత శోధింపబడి దేవునికి వ్యతిరేకముగా కార్యాలు చేస్తున్న మనము విశ్వాసులమేనా? అట్టి విశ్వాసము ఎన్న తగినది కానే కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనము శోధింపబడుతున్నాము. కానీ ఒక దినాన సువర్ణముగా దేవుడు మనల్ని మారుస్తాడు. శోధింపబడండి, శోధన జయించాలి, ప్రార్థన చేయండి. ఎంత శోధన, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన మానొద్దు. ప్రార్థన చేసే కొలది మీరెంత ఎంత శోధన వస్తుందో అంత ప్రార్థన నడిపింపు వచ్చేది. ఎంత ప్రార్థన చేస్తామో అప్పుడు మనం సువర్ణముగా మారిపోతాం. అగ్నిలో బంగారాన్ని పుటమేసినప్పుడు దానికి నిజమైనటువంటి వన్య రంగు వస్తుందో, అలాగే ప్రార్థనా శక్తి మనలో ఉన్నంతకాలం, ప్రార్థన మనకి నడిపించేంత కాలం కూడా మన హృదయము, మన ముఖము వికసిస్తున్నది, ఎలుగువలే ప్రకాశిస్తుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. మూడో విషయం మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, మొదటి 12వ వచనాన్ని చదువుకుందాం. శోధనకు నిలిచిన వాడే చాలు కదండి. ఇక్కడ శోధనకు నిలిచిన వాడై ప్రభువుని ప్రేమిస్తే ఏం కలుగుతుందో జీవ కిరీటం కలుగుతుంది. పాత నిబంధన పాఠ్య భాగాలలో ఆదాములు కదండి ఎలాంటి జీవ కిరీటాన్ని పోగొట్టుకున్నారో మనం అక్కడ చూస్తాం. పౌలు పక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? శోధనకి నిలిచిన వారై, అనగా అపవాది విధములో శోధించిన ప్రయత్నం చేసిన అటు ప్రయత్నాలన్నింటినీ కూడా విరగగొట్టి లోబడకుండా ఉండగలిగితే దేవుని ద్వారా జీవ కిరీటం మీరు పొందుతారు. ఆదాములు వాటిని జయించలేకపోయారు కదండి. జీవ వృక్ష ఫలాల్ని భుజింపనిత్తుము అంటున్నాడు. ఆ చెట్ల ఫలాలు తినద్దు అని చెప్తే అవే తిన్నారు, అది చేయకూడదు అని చెప్తే అదే చేస్తున్నాము, ఇది మంచిది కాదు అని చెప్తే అదే మంచిది అనుకుంటున్నాం. ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనము దేవునికి ప్రతి దినము తలనొప్పిగానే మారిపోయాం. నా దేవుణ్ణి నేను శోధించటం ఎలా కదండి, నా దేవుని నేను దుఃఖపడటం ఎలా, నా దేవుని నేను అగౌరపరచడం ఎలా అనేది ఒక దినానైనా మనం ఆలోచన చేశామా? ఒక్క దినం కూడా ఆలోచన చేయలేదు. నా ద్వారా నా దేవునికి ఎంత దుఃఖం కలుగుతుంది, నా ద్వారా నా దేవునికి ఎంత మరి ఆలోచన కలుగుతుంది, నా పట్ల ఆయన ప్రణాళిక మరి సిద్ధముగా ఉన్నది. కానీ నేను ఆయనకి వ్యతిరేకముగా మారిపోయాను. ఆదాములు ఇక్కడ శోధన జయించలేకపోయారు కనుక తద్వారా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. తోట నుంచి నెట్టివేయబడ్డారు కదండి. తోట చుట్టూ గేటు వేసేసాడు. మరలా తిరిగి తోటలోకి వస్తారేమని కెరూబులు పెట్టేశాడు కదండి. కెరూబులు పెట్టేశాడు. ఎక్కడ కూడా కదండి ఎవడు కూడా ఆ తోటలోకి ప్రవేశింపకుండా ఉండడానికి చుట్టూ కంచెను నాటింపచేశాడు. ఏం చేసినా కెరూబులను పెట్టాడు. కెరూబులు రంపాలతో ఉన్నవి కదండి. ఎవడైనా వస్తే రంపాలకి ఆహుతైపోతాడు. దేవుని చిత్తము లేకుండా ఇక తోటలోకి ప్రవేశింప చేయడానికి ఎవడికి అర్హత లేనే లేదు. ఏ బంధాన్ని పోగొట్టుకున్నాము, ఏ రక్త సంబంధాన్ని పోగొట్టుకున్నాము, ఏ అన్యోన్యత పోగొట్టుకున్నాము, ఏ స్థితిని పోగొట్టుకున్నామో ఆ స్థితిని, ఆ బంధాన్ని, ఆ స్నేహాన్ని కలపడానికి నజరేయుడైన క్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకని శోధన సహించువాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటము ఉంటుంది. ఏ జీవాన్ని పోగొట్టుకున్నాడో మరలా తిరిగి అదే బంధాన్ని,
అదే జీవితాన్ని, అదే తోటని, అదే ఫలాల్ని ఇవ్వడానికి ప్రభు మన కొరకు రిక్తుడుగా కదండి, మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన శరీరం అనే తెర చినగడం ద్వారా ఉభయం ఇద్దరము కూడా సమాధాన పడ్డాం కదండి. దేవునికి మనకి సమాధానం లేదు, కానీ ఆయన వచ్చాడు, మనకి సమాధానాన్ని కలిగించాడు. తన శరీరం అనే తెర చినగడము ద్వారా, ఆయన మరణము ద్వారా ప్రభుకి మనకి దేవుడు వారధిగా సమాధానాన్ని పరిచాడు. అప్పటి వరకు సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి అవ్వ ఆదాముల సంతతిగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవుని ద్వారా ఏం పొందుకున్నామంట? సమాధానాన్ని పొందుకున్నాం. అందుకే నువ్వు శోధింపబడుతున్నావా? నువ్వు శోధింపబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రశ్నిస్తున్నాడు దేవుడు. శోధింపబడుతున్నాను, కానీ శోధన జయించాలి. శోధన జయించాలంటే నీలో ప్రార్థనా శక్తి కావాలి. శోధన జయించాలంటే నీలో వాక్యము కావాలి. శోధన జయించాలంటే నీ క్రియలు దేవునికి ఇష్టముగా ఉండాలి. శోధన జయించాలంటే శోధనకి లోబడకుండా నిలబడాలి. నీవు దేవుని బిడ్డగా నేను ఉన్నానని పైకి చెప్పడం కాదు, నీ క్రియలు చెప్పాలి. నీ క్రియలు ఎప్పుడైతే చెప్తాయో అప్పుడు నిజంగా నీవు శోధన సహించువాడు ధన్యుడు. మనకందరికీ దేవుడంట జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా. ఆ జీవ కిరీటాన్ని ధరించుకుని ఆయన కుడి పారిశ్రమ మనం అందరం కూడా ఆశలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక.